అంతా విధిలిఖితం, రాసిపెట్టుండాలి దేనికైనా. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, అంతా పైవాడే చూసుకుంటాడు. అలా అనకండి, పైన తదాస్తు దేవతలుంటారు. ఏం చేస్తాం, ఇదంతా నా తలరాత. ఇలాంటి మాటలు రోజు ఎవరో ఒకరు అంటూనే ఉంటారు, అనుకుంటూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏనాడో నిర్ణయమైపోయిందంటే నమ్మగలమా? అది కూడా ఏనాడో 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం మహావిస్ఫోటనం జరిగి విశ్వావిర్భావం మొదలైనప్పుడే. ఈ క్షణంలో ఈ వీడియో మీరు చూస్తున్నారనే సంగతి కూడా రాయబడిందంటే అపనమ్మకంగా, అయోమయంగా ఉంటుంది కదా. అయితే మనం చేస్తున్న ప్రతి పని మనం ఇష్టానుసారం కాకుండా ముందే రాయబడిన విధంగా లేదా నిర్ణయించబడిన విధంగా అట్లే జరుగుతోందంటే అది అర్థం లేని వాదనగా అనిపించడం సహజం. మనమిలా కొట్టిపారేస్తున్నాం గాని తత్వవేత్తలు ఏమంటున్నారంటే జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా ముందుగానే రాయబడింది అని. గీతాచార్యుడు కూడా అంతా నేనే, అన్నిటా నేనే, కర్త కర్మ క్రియ నాయందే జరుగుతున్నాయి, నీవు నిమిత్త మాత్రుడివి అని కదా చెప్పాడు. అంటే కృష్ణుడు చెప్పిన మాటలివి. కోరుకున్నంత మాత్రాన దేన్ని అంటే ఏ కర్మను మార్చలేమని అంటూ ఉంటారు. అంటే అంతా కూడా పూర్వ నిర్ధారితమే. దాన్నే దైవ సంకల్పం అని అనొచ్చు. ఈ ఆధునిక కాలంలో ఇవేం మాటలు అని కొట్టిపారేయొద్దు. ఇవేం గాలి మాటలు కావు, గట్టి మాటలే. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఏ బాహ్య ప్రభావము లేని, స్వతంత్రంగా వ్యవహరించే, స్వయంగా ఎంచుకోగలిగే సామర్థ్యాన్ని స్వేచ్ఛా సంకల్పం అంటారు. ఆంగ్లంలో ఫ్రీ విల్ అంటాం. ఒక పని చేస్తున్నామంటే అందులో ఎవరి ప్రమేయం లేకుండా మనంతట మనమే దాన్ని మొదలుపెట్టి మనమే పూర్తి చేస్తూ ఉంటాం. మరి మనతో పాటు మన మిత్రుడు, పరిచయస్తులు అందరికీ ఇది వర్తిస్తుందా? వాళ్ళు కూడా సర్వస్వతంత్రులుగా వ్యవహరిస్తూ ఉన్నారా అని అడిగితే బహుశా వారి జవాబు నాకు నేనే రాజు, నేనే మంత్రి అని చెప్పుకుంటారు కావచ్చు. సరే, ఇదే ప్రశ్నను తత్వవేత్తలను, శాస్త్రవేత్తలను అడిగితే వారి సమాధానం మన ఆలోచనకు ఆవలి వైపున ఉన్న మరో కోణాన్ని చూపిస్తుంది. అసలు మన దృష్టికోణమే మారిపోతుంది. యువల్ నోరా హరారి అనే రచయిత స్వేచ్ఛా సంకల్పం అంటే ఫ్రీ విల్ అనేది కాలం చెల్లిన మిథ్య అని అంటారు. పురాతన కాలంలో ప్రజలకు ప్రేరణ కలిగించడానికి ఉపయోగించిన ఆలోచన ధోరణులవి. ఈ మాట ఆయన నిర్వచనం. తమను అణచివేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా ఎదురు తిరిగే ధోరణి వారిలో కలిగించి చైతన్యం నింపడానికి ఇటువంటి ఆలోచనల్ని ప్రచారం చేసేవారని అంటారాయన. ఈ సంగతిని మళ్లీ ప్రస్తావించుకుందాం. వీడియో ఆరంభంలోనేమో మన నిర్ణయాలు మనవి కావు, ముందే నిర్ణయించబడ్డాయి. ఎవరో వాటిని మన కోసం ముందే నిర్ణయించి సిద్ధంగా ఉంచారు. వాటిని మనం మనవిగా భావిస్తూ అమలు చేస్తున్నామని కదా చెప్పుకున్నాం. మరి ఫ్రీ విల్ అనేది భ్రమ అని సదరు రచయిత చెప్పడంలో శాస్త్రీయత ఏం లేదు. అది యాదృచ్ఛికం అనుకోవాల్సి ఉంటుంది. అందుకు ఈ గందరగోళం గురించి మళ్లీ మాట్లాడుకుందామని చెప్పుకున్నాం. ఒక శాస్త్రీయ విశ్లేషణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రంగంలోనూ డేటా సైన్స్ ఇప్పుడు ప్రముఖ పాత్ర పోషిస్తోంది. దాని సహాయంతో శాస్త్రవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు వారి వారి పరిస్థితులకు అనుగుణంగా వారు నిర్ణయాలు తీసుకుంటూ ఒక తీరులో ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఆ తీరును పరిశీలించారు. ఇప్పుడు వారొక విషయం గమనించారు. ఒకేలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తాము ఒకరికొకరు తెలుసుకున్నా, ఎవరెవరు ఎలా ప్రవర్తించారో అవగాహన లేకపోయినా వాళ్ళంతా ఒకేలాంటి తీరును కనబరిచారు. అంటే ఒకేలాంటి పరిస్థితికి అందరూ ఇంచుమించు ఒకేలా స్పందించారన్నమాట. ఇలాంటి పరిస్థితుల్ని, ప్రజల స్పందనల్ని డేటా సైన్స్ సేకరించి విశ్లేషించింది. ఇప్పుడు ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారన్నది డేటా సైన్స్ చెప్పేస్తోంది. అదలా ఉంచండి. కొన్నేళ్ల క్రితం న్యాచురల్ సైన్స్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో ఒక ప్రయోగం గురించి వివరాలిచ్చారు. మనిషిని ఆయా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్న భాగం మెదడులో ఎక్కడుంది అనే పరిశోధన. ఆసక్తికరంగా ఉంది కదా. అవును, పరిశోధన కోసం కొంతమందిని ఆహ్వానించి వారి ఎదురుగా బటన్స్ పెట్టి వాటిని ఏదో ఒక చేత్తో ప్రెస్ చేయమని కోరారు. ఏ చేతిని ఉపయోగిస్తారన్నది పరిశీలించారు. ఇంతకీ విషయం వాళ్ళు ఏ చేతిని ఉపయోగిస్తున్నారన్నది కాదు. ఏదైనా సమస్యకు సంబంధించి తెలిసిన పరిష్కారమైనా, తెలియని పరిష్కారమైనా ఏదో ఒకటి తెలుసుకుంటాం కదా. భవిష్యత్తులో తెలుసుకోబోయే అటువంటి నిర్ణయాలను అమలు చేయడానికి ముందే అవి మన మెదడులోని 2 భాగాల్లో నిక్షిప్తమై ఉంటాయని తెలుసుకున్నారు. ఆ 2 భాగాలు ప్రైమరీ మోటార్ కార్టెక్స్, సప్లిమెంటరీ మోటార్ ఏరియాలని గుర్తించారు. అయితే ఈ 2 చోట్ల మాత్రమేనా, లేక అంతకుముందే మనిషి శరీరంలో వేరెక్కడన్నా కూడా అవి భద్రపరుచున్నాయన్నది పరిశీలించాలని శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వారు గ్రహించిన సంగతులేంటో తెలుసుకుందాం ఇప్పుడు. మెదడులో నిర్ణయాలు తీసుకునే భాగంలో నిర్ణయానికి సంబంధించిన ఆలోచన రావడానికి కనీసం 7 సెకండ్ల ముందే, కాసేపటి తర్వాత అంటే భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయం మెదడు యొక్క ఫ్రంటోపోలార్ కోర్టెక్స్లో ఏదో ఒక పక్కన నిక్షిప్తమై ఉంటుంది. అంతకు 10 సెకండ్ల ముందే సదరు నిర్ణయాలన్నీ పెరిటియల్ కోర్టెక్స్లో ఒక చోట కనిపిస్తున్నాయి. అదసలు మనకు తెలియని కూడా తెలియదు. ఇదంతా మెదడు తనకు తానుగా చేసుకుంటూ ఉంటుంది. అంటే మీరు ఏం చేయబోతున్నారన్నది మీకంటే ముందుగానే మీ అంతఃచేతనకు తెలుస్తుంది.
బహుశా మనకు ఏదో శుభం జరుగుతోందని, ఇంకేదో చెడు జరగబోతుంది అనిపించడానికి భవిష్యత్తు గురించి అంతఃచేతనకు ముందే తెలుస్తుందనడమే కారణం కావచ్చు. మరైతే ఆ సబ్ కాన్షియస్ మైండ్కి మన భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు ఎలా అందుతున్నాయన్నది మనం తెలుసుకోవాలి. మన మెదడుకు ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా, లేక అలాంటి శక్తులతో సంబంధం ఏమన్నా ఉంటుందంటారా? ఒకవేళ మన భవిష్యత్తును ముందుగానే నిర్ణయించి ఆ విధంగా జరిగేలా చేస్తున్న ఆ అతీంద్రియ శక్తి ద్వారానే మెదడు రూపకల్పన జరిగిందా అన్నదాన్ని ఊహాజనిత ప్రశ్నగాను చూడొచ్చు, లేదా తాత్విక చింతనగాను చూడొచ్చు. అయితే ఆ రెండు కాకుండా శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తే మనిషి మెదడుకు భవిష్యత్తుకు సంబంధించిన ఆదేశాలు ఎలా ఉంటాయన్న దాన్ని తెలుసుకోవాల్సిందే. ఆ దిశగా ఆలోచిస్తున్నప్పుడు శాస్త్రవేత్తలకు క్వాంటమ్ మెకానిక్స్ రూపంలో ఒక దారి కనిపించింది. మనిషి తనకు కావాల్సింది చేయగలడు, కానీ అతను కోరుకున్నది చేయలేడని ఒక జర్మన్ శాస్త్రవేత్త చెప్పాడు. సాంప్రదాయ భౌతిక శాస్త్రం, పరమాణు భౌతిక శాస్త్రం రెండూ తత్వాన్ని బలపరుస్తున్నాయి. విశ్వంలో ప్రతిదీ నిర్ణయాత్మకం అంటుంది సాంప్రదాయ భౌతిక శాస్త్రం. అదే డిటర్మినిజం అంటే నిజాయితీవాదం అని అర్థం. స్థూలంగా చెప్పుకోవాలంటే సమస్తం దైవం ముందే నిర్ణయించిన ప్రకారం జరుగుతుందని, ఏదీ మన చేతుల్లో లేదని అనే వాదం. ప్రతి సంఘటనకి, కార్యానికి ఏదో ఒక కారణం ఉంటుందని, సృష్టి సమస్తం కార్యకారణాల సంబంధాల మూలంగానే జరుగుతూ ఉంటుందని తెలియజేసే సిద్ధాంతం అది. జో జీతా వహీ సికందర్ అని కదా మనం అనుకుంటూ ఉంటాం. గెలిచేవాడు రాజే, కానీ ఆ గెలుపు కోసం చేసిన ప్రయత్నాలు ముందే నిర్ణయమైపోయాయని శాస్త్రవేత్తలు చెప్తుంటే మన ప్రమేయమేమీ లేదని వారంటున్నారనుకోవాలా? ఇది పెద్ద సందేహం మనకి. మనిషి ప్రమేయం లేకుండా గెలుపు వరించలేదు, ప్రమేయం ఉంది. అలా ప్రవర్తిస్తే పని జరుగుతుందని ముందే రాసుంది కనుక మనిషి అలా నడుచుకుని అదే తన ప్రమేయం అనుకుంటూ లక్ష్యాన్ని అందుకుంటున్నాడన్నది పరిశోధకుల విశ్లేషణ. ఇది సాధారణ మనిషి ఆలోచనకు భిన్నంగా ఉంటుంది కనుక అర్థం చేసుకోవడానికి కొంచెం శ్రమించాలి. మరలా నిదానంగా వినండి ఒకసారి, కొద్దిగా వెనక్కి జరిపి మళ్ళీ వినండి. శాస్త్రవేత్తలు చెప్పింది కూడా అదే కదా. వెనకెప్పుడో ఇప్పటి మన ఆలోచనలు, కర్తవ్యాలు, చర్యలు నిర్ణయమై ఉన్నాయని, సమయం రాగానే వాటిని మనం జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామని. కాబట్టి మరోసారి వెనక్కి వెళ్ళి వింటే తప్పే ఉంది చెప్పండి? మన నిర్ణయాలు తీసుకుని మనమే ఆచరిస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ అలాంటి నిర్ణయాలకు పూర్వరంగం ఒకటి ఉండే ఉంటుంది. అదే విధి. అదే మన చేత అన్నీ చేయిస్తుందనేది లోతైన భావన. మరి పరమాణు భౌతిక శాస్త్రం అంటే క్వాంటమ్ ఫిజిక్స్ చాలా విషయాల్లో సంప్రదాయ భౌతిక శాస్త్రంతో విభేదిస్తుంది. కానీ ఈ మనిషి తనకు కావలసినది చేయగలడు, కానీ అతను కోరుకున్నది చేయలేడు అనే నియతివాదాన్ని మాత్రం సమర్థిస్తోంది. క్వాంటమ్ ఫిజిక్స్ యాదృచ్ఛికతను వెల్లడిస్తుంది, అంటే నియమాలు లేని స్వేచ్ఛ అన్నమాట. అదే సమయంలో ఆ స్వేచ్ఛ ముందే నిర్ణయించబడింది అంటుంది. స్వేచ్ఛ అంటూనే అది ముందే నిర్ణయించబడ్డం ఏంటి? ఏదో గందరగోళంగా ఉంది కదూ. మీరు కాస్త ఓపిక వహిస్తే వివరంగా చెప్పుకుందాం. క్వాంటమ్ మెకానిక్స్లో ప్రాథమిక సూత్రం సూపర్ పొజిషన్. మనం ఏదైనా వస్తువు వంక చూసినప్పుడు అది తన వివిధ స్థితులను ఒకే సమయంలో అనుభవిస్తుంది. దాన్నే సూపర్ పొజిషన్ అంటారు. ఒకవేళ మనం ఆ వస్తువును చూస్తూ ఉన్నామనుకోండి, దాని వివిధ స్థితులు నిలిచిపోయి ఒక స్థితిలోనే కనిపిస్తుంది. అంటే ఎంత వివిధత్వం ఉన్నా, అనగా ఎంత స్వేచ్ఛ ఉన్నా కూడా దాని ఫలితం మాత్రం ముందే నిర్ణయమై ఉంటుంది. అంటే అది ప్రీ డిటర్మైండ్ తప్ప దానిలో కొత్తదనం ఉండదు. అలాగే స్వేచ్ఛా సంకల్పం అంటే ఫ్రీ విల్ కూడా ఉండదు. ఇలాంటి పరిస్థితిని క్వాంటమ్ మెకానిజంలో సూపర్ డిటర్మినిజం అంటారు. ఫ్రీ విల్ అనేది మిథ్య అనుకున్నాం కదా, దాన్ని మీరు ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. సూపర్ డిటర్మినిజం లోకంలోని ప్రతి జీవ, నిర్జీవ పదార్థంలో ఉండే సమాచారం గురించి వివరిస్తుంది. ఇక్కడ సమాచారం అంటే సంగతులు, సమాచారం అని కాదు. ఈ భౌతిక శాస్త్ర సమాచారం గురించి ఎంట్రోపీ వివరిస్తుంది. శక్తి స్వరూపం మారుతుంది గానీ అది ఎప్పుడూ నశించదని చదువుకున్నాం. శక్తి స్వరూపంలో వచ్చే మార్పును లేదా విస్తరణని కొలిచే కొలమానం ఎంట్రోపీ. దీన్నే జడోష్ణత అంటారు. అంతర్గత పరిణామం అని అర్థం చేసుకుంటే కాస్త స్పష్టత వస్తుంది. మనం ఇక్కడ క్వాంటమ్ ఎంటాగ్మిలెంట్ గురించి తెలుసుకోవాలి. రెండు కారణాలు అంతరిక్షంలో ఎంత దూరంలో ఉన్నా ఒక నిర్దిష్ట మార్గంలో అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. వాటి స్థితులు కూడా ఒక్కలాగే ఉంటాయి. ఇక్కడ క్వాంటమ్ ఎంటాగ్లిమెంట్ అంటే సుదూరంలో ఉన్నప్పటికీ అవి ఒకదానితో ఒకటి చిక్కుకునే ఉంటాయి. కార్యకారణ సంబంధం గురించి సాంప్రదాయ భౌతిక శాస్త్రం తెలియజేసింది చెప్పుకున్నాం కదా, అది కూడా ఖచ్చితమైన ముందస్తు నిర్ణయం ప్రకారమే అన్నది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక వస్తువు లేదా సంఘటన తాలూకు ఖచ్చితమైన వివరాల్ని సంప్రదించగలిగితే భవిష్యత్తు గురించి అంచనా వేయగలుగుతాం. సూపర్ డిటర్మినిజం అలాంటి అంచనాల సంభావ్యతతో పాటుగా యాదృచ్ఛికతను కూడా తెలియజేస్తుంది. అంటే ప్రాబబిలిటీ, ర్యాండమ్నెస్ రెండిటిని వివరిస్తుందన్నమాట. ఒకవేళ ముందే నిర్ణయమైన వాటిని మార్చేయాలని ప్రయత్నం చేసినా కూడా మిగిలిన సంఘటనలన్నీ కూడా నియతివాదం అనగా డిటర్మినిజం దిశగానే కొనసాగేలా, దాంతో సహసంబంధం కలిగి ఉండేలాగానే ముందుకు జరుగుతాయి. అంటే మానవుడు ప్రయత్నపూర్వకంగా ఏదైనా మార్పును చేయబూనుకున్నా కూడా
13.8 బిలియన్ సంవత్సరాల క్రితం మహావిస్ఫోటనం జరిగి విశ్వావిర్భావం మొదలైనప్పుడు నిర్ణయించబడినట్టుగానే ఫలితం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న కణాలు, ఉపపరమాణు కణాలు అన్నీ కూడా బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు పుట్టినవే. కనుక ఆనాటి సమాచారమే అన్నిటినీ నిర్ధారిస్తోంది. ఇక ముందు నిర్ధారిస్తుందట. అంటే మనిషి చేసే చర్యలన్నీ అతని మెదడు నిర్ధారిస్తున్నట్టుగానే జరుగుతున్నాయి. మనిషి మస్తిష్కం కూడా భౌతిక శాస్త్ర నియమాలను అనుసరించి పనిచేస్తుంది. 2 భౌతిక శాస్త్రాల ప్రకారం కూడా మెదడు అంటే ఒక ప్రోగ్రామ్ అంతే. మనిషి తనకు నచ్చినట్టుగా చేసుకుంటున్నాడని అనిపిస్తుంది తప్ప వాస్తవం వేరే ఉంది. సంక్లిష్టమైన జీవయాంత్రిక పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. కాంప్లెక్స్ బయోలాజికల్ అల్గారిథంగా పిలుచుకునే ఆ జీవ నిర్ణాయకవాదం అనగా బయోలాజికల్ డిటర్మినిజం ఏదైతే ఉందో అదే మనిషి మెదడులో జన్మతః నాటబడి ఉంది. అదే మనిషిని పూర్వ నిర్ణయక చర్యలనే చేసేలా అదుపు చేస్తూనే అదేదో తానే స్వయంగా చేస్తున్నాననే అనుభూతిని కలిగిస్తుంది. తానే సర్వం సహా అని అనుకునేలా చేస్తుంది. ప్రపంచంలోని ప్రజలందరిలోనూ ఇలాంటి సారూప్యత కనిపించడానికి కారణమిదే. అవి ఒక్కోసారి అలా సాధారణంగానూ ఒక్కోసారి సంక్లిష్టంగానూ తోస్తాయి. పరిశోధనలు కూడా వివరించిన సంగతులివే. బహుశా మీ అందరికీ చాలాసేపటి నుంచి మన జ్యోతిష్య శాస్త్రం గురించి ఆలోచనలు మొదలవుతూ ఉంటే మీరు విషయాన్ని ఆకలింపు చేసుకున్నారని అర్థం. అవును, తప్పుడు జ్యోతిష్యుల మాటలను విడిచిపెట్టండి. శాస్త్రాన్ని శాస్త్ర పద్ధతిలో అధ్యయనం చేసిన అసలు సిసలు జ్యోతిష్య పండితులను ఆశ్రయిస్తే వాళ్ళు మీ భూత వర్తమాన భవిష్యత్తు కాలాల గురించి గణించి చెప్తారు. జాతక పత్రాలు గీసేది అటువంటి పండితులే. ఎందుకంటే జాతక పత్రం అనేది గ్రహస్థానాల ప్రకారం రచించబడుతుంది. స్థాన ఫలితం అనేది ముందే నిర్ణయించబడుతుంది కదా. మరి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కాసులు దండుకునే ఉత్తుత్త పండితుల ప్రస్తావన మనకొద్దు. కానీ మన పూర్వీకులు రచించిన జ్యోతిష్య శాస్త్రం ఖగోళ వస్తువుల స్థాన చలనాలను బట్టి ఆయా స్థితులు మానవుల జీవితాలపై చూపే ప్రభావాల గురించి వివరిస్తుందని గ్రహించండి చాలు. అయితే వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తాం గానీ ఫ్రీవిల్, సూపర్ డిటర్మినిజం సూత్రాలు చెప్తున్న దానికి జ్యోతిష్య శాస్త్రానికి సహసంబంధం ఉన్నట్లు తెలుస్తోంది కదా. అవును, అదే వాస్తవం. విశ్వంలో అంతా కూడా ముందస్తుగానే నిర్ణయించబడదనే ఈ సిద్ధాంతవాదం గురించి మీకు తెలిసిన విషయాల్ని ఇది నిజం కాదనిపిస్తే సైన్స్ పరంగా దాన్ని వివరించే ప్రయత్నాన్ని చేయగలరని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ విషయాన్ని ఇక్కడితో ముగిద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డీప్ అనాలిసిస్ కోసం మన థింక్ డీప్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.